ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీకు తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? మంచిది. ప్రతిరోజు మనం ఇలా దేవుని సన్నిధిలో కలుసుకుంటూ ప్రార్థన చేస్తూ సహవాసముగా సంఘముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చక్కటి ప్రార్థన నేర్చుకున్నారు, మంచి విశ్వాసంలో నేర్చుకున్నారు కదా. దేవునికే మహిమ కలుగును గాక. కానీ కొన్ని విషయాలు కదా వినడానికి బాగోలేదు, రోజులు మంచిగా లేవు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే కొన్ని విషయాలు వినటానికి బాగోలేదు, కొన్ని విషయాలు చూడటానికి కూడా బాగోలేదు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నిజంగా ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయి అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రోజుల్లో. మనం అదే అంటారు, కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, అందరూ కూడా ఆ ఇంజెక్షన్ వేసుకోకపోతే, ఆ వ్యాక్సిన్ వేసుకోకపోతే అస్సలు మనల్ని ఎక్కడ ఉన్న వాళ్ళనైనా లాక్కు నిల్లి ఆ ఇంజెక్షన్స్ ఆ వ్యాక్సిన్ వేయించారు కదా. ఏపించుకున్నా చనిపోయారు, ఏపించుకోకపోయినా కొంతమంది వచ్చి చనిపోయారు. కానీ ఇప్పుడు చూడండి, ఆ యొక్క కోవిడ్ ఇంజెక్షన్స్ చాలా ప్రమాదకరంగా యవ్వనస్తులు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా వాళ్ళకి హార్ట్ అటాక్ రావటం, సడన్గా మరణించటం, లేకపోతే నాకు తెలిసినంత వరకు కూడా చాలామంది సిక్ అయిపోయి ఉంటున్నారు. వాళ్ళకి చిన్న చిన్న వయసుల్లోనే బీపీలు, షుగర్లు, తర్వాత అనారోగ్యాలు, అసలు ఎంత భయంకరమైన హార్ట్ అటాకులు అట్లా వస్తున్నాయి కదా. నిజమే, ఆ రోజుల్లో బ్రతకాలని ఆరాటం కదా. ఏది వేసుకుంటున్నామో మనకు తెలియదు, మన బాడీలోకి విషం వెళ్తుందా, ఏది వెళ్తుందో, కానీ బ్రతకాలనే ఆరాటం కదా. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజుల్లో కూడా మనము అపాయకరమైన అంత్య దినాల్లో ఉన్నాం. కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది ఆత్మీయంగా ఉంటున్నారు, ప్రార్థనలో చేస్తున్నారు, పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. బాధ ఏంటంటే వారు పూర్తిగా దేవునిలో ఉండలేకపోతున్నారు. అంటే కొద్దిమందే ఉంటున్నారు, కొద్దిమంది ఉండట్లేదు. వాళ్ళ గురించి వింటుంటే సేవకులుగా ఆశ్చర్యపోతున్నాం. ఏంటంటే అయ్యో, ఇంత భక్తిగా ఉంటూ, ఇంత ప్రార్థనతో ఉంటూ, ఇన్ని ఉపవాసాలు ఉంటూ చేస్తున్నా వీరు ఇలా ప్రవర్తించారా, వీరు ఇలాంటి పనులు చేస్తున్నారా, వీళ్ళల్లో ఇటువంటిది ఉందా అనేటువంటి మాట అది ఒక తలంపులాగా వచ్చేస్తుంది. కానీ అది ఖచ్చితమైన నిజం. ఎందుకో తెలుసా? సాతానుడు వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరిని పడేద్దామా, ఎవరిని కృంగదీద్దామా, ఎవరిని మళ్ళీ లోకంలోకి లాగుదామని. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరము కూడా దేవుని సన్నిధి నుంచి తొలగిపోవడానికి అవకాశము లేదు. ఈరోజు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఇలా చదువుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కదా. తిమోతికి పౌలు గారు రాస్తూ ఎంత బాధతో, ఎంత పరిస్థితులతో ఆయన రాస్తూ ఉన్నాడు అంటే చక్కటి మాటలు. తిమోతి నిజంగా మరి ఎన్నో రీతిలుగా నేను చూస్తున్నాను, పౌలు గారు చెప్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. మనుషులు ఎలా ఉన్నారు అంటే నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా అంత్యకాలంలో, ఈ రోజుల్లో జరిగేది అదొక్కటే. అంత్యకాలంలో అపాయకాలం అంట. ఏ కాలం ఇది? అపాయకాలం వచ్చినని మనకు తెలుసు. నిజంగా అంత్యకాలంలో మనం ఉన్నాము, అపాయకాలంలో మనం ఉన్నాము. కానీ చాలామంది ఆత్మీయంగా ఉంటూ బాధాకరమైన విషయం ఏంటంటే, దుఃఖకరమైన విషయం ఏంటంటే అనేకులు ప్రియులు ధనాపేక్షను కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా ధనాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారు. చాలామంది తక్కువ బంధువుల్ని ప్రేమించేవాళ్ళు, రక్త సంబంధాలను ప్రేమించేవారు. తర్వాత చాలా ప్రేమలు తగ్గిపోయినాయి కదా. ప్రేమ తగ్గిపోయింది, ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ రోజుల్లో డబ్బుల్ని ప్రేమించి భక్తిగా ఉన్నవారు కూడా డబ్బుల మీదే ప్రేమ. ఇంకా ఏంటంట, ధనాపేక్ష, బింకములాడుదురు. బింకం, నాకేం తక్కువ, మాకేం తక్కువ, మాకేమన్నా తక్కువ
మేమేమన్నా తక్కువ వారమా, నాకు అది ఉంది ఇది ఉంది, బింకపు మాటలు ఏమీ లేకపోయినా కొంతమంది చాలా గొప్పలుగా చెప్పుకుని ఈ బింకములాడతారు. మూడోది అహంకారులు. అహంకారం ఎందుకు వస్తుంది మనకి చెప్పండి? దేన్ని బట్టి వస్తుందండి? చాలామంది ధనవంతులు చాలా దీనంగా ఉంటున్నారు ఈ రోజుల్లో కదా. నాకు ఎప్పుడు ఒక మాట, అది నేను కన్నులతో చూస్తున్నాను కాబట్టే చెప్పగలుగుతున్నా. కన్నులతో చూడకుండా నేను, ఎందుకంటే అనేక వందల ప్రజల్లోకి నేను వెళ్తూ ఉంటాను, అనేక వందల ప్రజల బాధలు నేను వింటూ ఉంటాను, వారిని చూస్తూ ఉంటాను కన్నులతో. ఎందుకంటే అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి ఒనుగుంటుంది, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. లోక సామెత ఇది. అలాగే చాలామంది, నేను మంచి ఉద్యోగస్తులు, మంచి డబ్బులున్న వారు ఎంతో విధేయతగా దేవునికి భయపడుతూ దైవ సేవకుల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏమి లేని వారు ప్రేమించినట్టే ఉంటారు, కానీ వారు నిజంగా ఎట్లా ఉంటారంటే, చక్కటి మాట కదా, అహంకారులు. ఏంటంట, ఏమి లేకపోయినా మమ్మల్ని అంటారా, మాది మీది అంటారు అహంకారులు. ఇలాంటి అపాయకాల సమయంలో దేవుడు ఈరోజు మనతో ఈ మాటలు, ఎవరికైనా బింకంలాడే మనస్తత్వం, అహంకారం కలిగిన మనస్సు ఏదైనా ఈ అపాయ కాలంలో, ఈ చివరి దినాలలో, ఈ క్షణంలో మీ దగ్గర ఎవరికైనా ఒకవేళ ఉన్నట్టయితే, తప్పకుండా దూషకులు, దూషణ మాటలు, నోటితో పాటలు పాడతారు, బూతులు మాట్లాడతారు, నోటితో వాక్యం చెప్తారు, కానీ ఇష్టమైన వచ్చిన సాడీలు మాట్లాడతారు. వెనుకొక మాట, ముందొక మాట, వీళ్ళ మీద ఎప్పుడు చెడు విత్తనాలు వేయాలా? అమ్మ దయచేసి ఎవ్వరు ఇలాంటి మన ప్రవర్తన వద్దు. దేవునికి ఇష్టం లేనటువంటి ఇలాంటి మనసు కానీ, దేవునికి ఇష్టం లేనటువంటి ఇలాంటి పనులు కానీ మన జీవితం నుంచి దూరం అయిపోవునుగాక. దేవునికి ఏంటో కావలసింది? ప్రేమ కావాలి, తగ్గింపు జీవితం కావాలి, అనేకుల్ని ప్రేమించే మనసు కావాలి. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుని ఎదుట మనం అంతగా హెచ్చించుకునేవారిగా ప్రభు మనలను దీవిస్తాడు. ఈ అపాయకాల దినముల్లో, ఈ అపాయక సమయములో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలంటే, ఈ లోకంలో ప్రభు రాజ్యంలోకి మనం చేర్చుకోవాలంటే ధనాపేక్ష అనేది మనకి ఉండకూడదు. ధనం ఉంటుంది, ధనం లేని వారు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. అందరికీ అన్నీ ఉన్నాయి, దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు. కానీ దానిని మనం ఎప్పటికీ లక్ష్య పెట్టొద్దు, దాన్ని ఎప్పటికీ మనం లెక్క చేయొద్దు. ఎందుకంటే అది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు అమెరికాలో, కోడళ్ళు ఉన్నారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయి, మేము ముసలోళ్ళం అయిపోయిన డబ్బులు పారేయగలం, ఇలాంటి అహంకార మాటలు, ఇలాంటి దూషణ మాటలు ఎక్కడ రావద్దమ్మా. దైవ బిడ్డలముగా ఈ వాక్యం వింటున్న మనందరము ఆ పాయకాలంలో ఉన్నాం. దేవుడు అలా అనుకుంటే ఆయన మన కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టేవాడు కాదు. కాబట్టి మనందరము కూడా అటువంటి దీనత్వంలో ప్రభు వైపు చూస్తూ, ఆయన చూడండి, ఆయనకేం తక్కువ, ఇల్లు లేదు, ఆయనకి గూడు లేదు, ఆయన మనం చుట్టాలం, రక్త సంబంధం కాకపోయినా మన కోసమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆ కల్వరి శిలువలో మన కోసం రక్తం కార్చిన ఆ ప్రభు ప్రేమను మనం తెలుసుకొని, మనకున్నవన్నీ లోకంలో దేవుని మనసు పెట్టుకోకుండా ఆ సిలువ వైపు చూస్తూ ముందుకు సాగుదాం. అప్పుడే నిజంగా ఎటువంటి అపాయకరమైన రోజులు వచ్చినా ప్రభు మనల్ని తప్పిస్తాడు. ఆయన ఖచ్చితంగా మన చేతిని పట్టుకుని నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈరోజు అనేకులమైన మాతో మాట్లాడు. అలాంటి మనస్తత్వాలు తీసివేసి ప్రార్థనలో ఏకీభిస్తున్న వారికి మంచి ఆరోగ్యంనిచ్చి తండ్రి, ఆశీర్వాదంనిచ్చి దేవా, శోధన కీడులన్నీ తొలగించి, పుట్టినరోజు, వివాహ దినం, ఎగ్జామ్స్ కోసం రాస్తున్న ప్రతి బిడ్డకి చక్కటి జ్ఞానముతో నింపి దీవించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.